వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. దేశంలో ఇండిగో సంక్షోభం కొత్త గుణపాఠాలను నేర్పుతుంది. ఏకకాలంలో విమానాలు రద్దు కావడంతో జనం షాక్ గురయ్యారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం రోజులుగా ఎక్కడికెక్కడ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. దొరకని వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దేశంలోని టాప్ విమానయాన సంస్థల్లో ఒకటిగా ఉన్న ఇండిగోలో గందరగోళం మొదలు కావడంతో విమానాలన్నీ ఎయిర్పోర్టులో స్ట్రక్ అయిపోయాయి. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఎక్కువగా సర్వీసులు నడిపించేది కూడా ఇండిగో కావడంతో ఈ సమస్య జటిలమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుందామన్న అవకాశం లేకుండా పోయిందన్న వాదనలు ఉన్నాయి. దీనంతటికీ కారణం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. విమానయాన రంగంలో ఒకే సంస్థకు ఆధిపత్యం ఉండడమే సంక్షోభానికి కారణమన్న వాదనలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో పెద్ద సంస్థలు ఉండవన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో ప్రకటన కూడా చేశారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక ముందు కొత్త సంస్థలను విమానయానంలోకి ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కూడా తప్పు జరిగిందన్న విషయాన్ని గుర్తించిందని చెప్పినట్టయింది. ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంది. టికెట్లు కొన్న ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేస్తోంది ఇండిగో. నవంబర్ 21 నుంచి నెల 7 మధ్య 2 వారాల్లో మొత్తం 9,55,591 టికెట్ల రద్దుకు సంబంధించి 827 కోట్లను తిరిగి చెల్లించినట్టు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. 1 నుంచి 7 మధ్య 6 లక్షల టికెట్ల రద్దుకు సంబంధించి 569 కోట్లను తిరిగి రీఫండ్ చేసినట్టు తెలిపాయి. అంతేకాదు 9,000 బ్యాగుల్లో ప్రభావిత ప్రయాణికులకు ఇప్పటివరకు 4,500 సామగ్రిని ఇండిగో తిరిగి ఇచ్చినట్టు పేర్కొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు రాకుండా ఏం చేస్తారు? విమానయాన రంగంలో కొత్త కంపెనీలు వస్తాయా? ఇప్పటికైనా ఇండిగో సంక్షోభం ముగిసినట్టేనా? కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మైండ్ ప్రేడర్ శ్రీకాంత్ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇండిగో సంస్థ ఒక వారం రోజుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఇప్పుడు ఇండిగో మీద కూడా కేంద్రం వేటు వేసింది. ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి స్లాట్లలో 100లో 50% స్లాట్లకు కోత కూడా విధించింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇండిగో సంస్థకు ఉన్నటువంటి స్లాట్లో 5% కోత విధిస్తే దీంట్లో ఇకపై నుంచి ఈ సంస్థ నడిపే విమానాల సంఖ్య ఆల్మోస్ట్ ఒక 110 వరకు తగ్గుతాయని చెప్పాలి. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 100 విమానాలు నడిచేటువంటి ప్లేస్ లో హైదరాబాద్ నుంచి కేవలం 50 విమానాలు నడుస్తాయని చెప్పాలి. 49 నుంచి 50 విమానాలు. సో ఈ స్లాట్స్ లో ఆకాశ ఎయిర్ స్పేస్ కానీ, లేదంటే స్పైస్ జెట్ కానీ, లేదంటే మిగతా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఏవైతున్నాయో వాటికి కేటాయిస్తారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇండిగో సంస్థకి కేంద్రానికి మధ్యలో కుదరట్లేదు సఖ్యత. కేంద్రం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. సో ఇండిగో సంస్థ ఇప్పటివరకు కరెక్ట్ కమ్యూనికేషన్ కూడా చేయలేకపోతోంది. సో దీని నేపథ్యంలో ఇండిగో సంస్థ ఎఫెక్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైన కూడా పడింది. ఆల్మోస్ట్ 30,000 కోట్ల రూపాయల వరకు కూడా స్టాక్ నష్టం కనిపిస్తోంది ఇండిగో ఎఫెక్ట్ తోటి. తో పాటు దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 2,200 విమాన సర్వీసులు నడిపేటువంటి ఇండిగో సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కుదించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో 5% స్లాట్లలో కోత విధించింది. అంటే కేంద్రం ఇప్పటికే దీనిపైన పార్లమెంట్ లో కూడా దీనిపైన భారీ చర్చ జరిగింది. సో ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ బెంగళూరు కానీ, ఢిల్లీ లాంటి ఎయిర్పోర్టులో కుప్పలుగా లగేజ్ బ్యాగులు పడి ఉన్నాయి. సో ఇండిగో సంస్థ అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి రిటర్న్ చేస్తున్నారు, టికెట్లను కూడా రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రీఫండ్ కూడా ఇచ్చేస్తున్నారు. మరోవైపు లేదంటే కొన్ని షెడ్యూల్ అవుతున్నాయి, కొన్ని లేట్ షెడ్యూల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎప్పుడు ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఒక్క రోజుకే ఈ రోజే ఆల్మోస్ట్ 200 విమానాల వరకు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రద్దయింది. సో డిస్ప్లే బోర్డ్స్ లో ఎక్కడ కూడా పూర్తిగా క్యాన్సల్డ్ అన్నటువంటి బోర్డులో దర్శనమిస్తున్నాయి. సో ఇండిగో టికెట్ బుక్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇండిగో బుకింగ్స్ పూర్తిగా కూడా తగ్గిపోయాయి. సో ఇదే నేపథ్యంలో ఇండిగో తగ్గినటువంటి నేపథ్యంలో ఆకాశ ఎయిర్ స్పేస్ కానీ, లేదంటే స్పైస్ జెట్ కానీ, లేదంటే ఎయిర్ ఇండియా సంస్థలు కానీ భారీగా టికెట్ల రేట్లను కూడా పెంచుతున్నాయి. సో వాటిపైన కూడా కేంద్రం ఇప్పటికే కొరడా జులిపించింది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ మీద ఎక్కడా ఎఫెక్ట్ పడదు, వాళ్ళపైన భారం మోపొద్దంటూ కూడా ఇప్పటికే కేంద్రం చాలా సీరియస్ కామెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా
సంస్థలు అంటే ఈ టికెట్లను చూపించి సాధారణ ప్రయాణికుల పైన దోచుకునేటువంటి పరిస్థితులకు కట్టడి వేస్తూ ఎక్కడికక్కడ కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా కొంత కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఎప్పుడు స్లాట్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అన్నది మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే ఇండిగో విమానయాన సంస్థ ఆల్మోస్ట్ ఆ విమాన మార్కెట్లో దాదాపు 60% వాటాను కలిగి ఉంది. సో దీంట్లో చాలా మంది ప్రయాణికులను కూడా ఇది ప్రభావం చేసింది. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగోనే మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే 60% విమానాల సర్వీసులను కలిగి ఉన్నటువంటిది. ఆల్మోస్ట్ 2500 వరకు విమానాల్ని దేశవ్యాప్తంగా రోజు కూడా నడిపించేటువంటి సంస్థ ఇండిగో విమానయాన సంస్థ. సో చాలా మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. సో అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్ గా ఈ సంక్షోభం ఏంటి, ఈ సంక్షోభానికి గల కారణాలు ఏంటి, ఈ సంక్షోభాలు ఎప్పుడు అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఇండిగో పైన ఎఫెక్ట్ పడుతున్నాయి, అవి పైలట్ల పైన ఎఫెక్ట్ పడుతున్నాయి, అవి ఏదైతే క్రూ సిబ్బంది క్యాబిన్ క్రూ ఉంటుందో వాటిపైన ఎఫెక్ట్ పడుతున్నాయి. సో పైలట్లకు రెస్ట్ అనేది ఒకటి ఉండాలి. సో ఆ రెస్ట్ అనేది లేకుండా తీసుకొచ్చేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో సో అవి ఖచ్చితంగా ప్రయాణికుల పైన ఎఫెక్ట్ పడుతున్నాయి. ఈ ఇండిగో అనేది కేవలం ప్రయాణికుల పైన మాత్రమే కాకుండా ఈ ఫ్లైట్స్ ఎఫెక్ట్ క్యాబ్స్ పైన, ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి క్యాబ్స్ పైన వాటిపైన కూడా చాలా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ కి క్యాబ్ సర్వీసెస్ కూడా తగ్గిపోయాయి. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ సర్వీసెస్ కూడా చాలా వరకు తగ్గిపోయి వాళ్ళు ఆల్టర్నేట్ కూడా వెతుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి అంతటికి కారణం ఏమిటి? సో విమాన రంగంలో ఒకే సంస్థ ఇంత ఆధిపత్యంగా ఉండడమే ఈరోజు ఇంత భారీ ఎత్తున ప్రజలకు, ప్యాసింజర్లకు ఇబ్బందులు కనిపిస్తున్నాయా? సో దీనికి ఆల్టర్నేట్ ఏమిటి? సో కేంద్రం ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది. బట్ ఏదేమైనా కానీ కేవలం 2 వారాల్లోనే ఆల్మోస్ట్ 9,55,500 టికెట్లు రద్దయినాయంటే ఎంత భారీ మొత్తంలో ఇది ఎఫెక్ట్ పడిందో చూడొచ్చు. ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు కూడా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయినటువంటి టికెట్లకు వాటికి రీఫండ్ కూడా చేయడం జరిగింది. సో భారీ ఎత్తున ఇండిగో సంస్థకు నష్టం అని చెప్పాలి. అట్ సేమ్ టైం షేర్ మార్కెట్ వాల్యూ, షేర్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ 30,000 కోట్ల వరకు కూడా భారీ నష్టం జరిగింది. దీంతో పాటు క్యాబ్స్ నడుపుకునేటువంటి క్యాబ్ సంస్థలు ఏవైతున్నాయో ర్యాపిడో కానీ, ఓలా, ఊబర్ లాంటి ఈ సంస్థల పైన కూడా భారీ ఎఫెక్ట్ పడుతోంది. ఈ సంస్థలకు సంబంధించినటువంటి క్యాబ్స్ కూడా పూర్తిగా అంటే ఖాళీ క్యాబ్లే గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటలకు క్యాబ్స్ ఎయిర్పోర్ట్ చేరుకుంటే ఆల్మోస్ట్ ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఒక్క బండి కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా నేను ఎదుర్కొన్నటువంటి సమస్య అనే చెప్పాలి. సో నేను ఆ ఫ్లైట్ లో చాలాసేపు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కానీ, బాంబే ఎయిర్పోర్ట్ లో కానీ స్ట్రక్ అయ్యి, అఫ్ కోర్స్ నాతో పాటు వచ్చినటువంటి ప్రయాణికులు అందరికి కూడా రద్దయిపోయాయి. వాళ్ళు అప్పటికప్పుడు వేరే విమానయాన ఎయిర్లైన్స్ ఎంచుకుంటే అక్కడ వాళ్ళు అవుట్ ఆఫ్ సడన్ గా టికెట్ల రేట్లను కూడా పెంచినటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక క్యాబ్ బయటకు వెళ్ళింది. పొద్దున్న నుంచి క్యూ లైన్ లో నిల్చుంటే మొదటి క్యాబ్ ఇప్పుడే బయటకు వెళ్ళింది 12 గంటలకంటూ కూడా క్యాబ్ డ్రైవర్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎందుకు అకస్మాత్తుగా ఇండిగో వ్యవస్థ మొత్తం కూడా కూలిపోవడానికి పరిస్థితులు ఏంటి, ఇదంతా ఎలా మొదలైంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కనుక్కుందాం. వివి రావు గారు ప్రముఖ విశ్లేషకులు, మనే కోటేశ్వరరావు గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రావు గారు నమస్తే, కోటేశ్వరరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రావు గారు, ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ సంక్షోభం రావడం జరిగింది? చాలా రోజుల నుంచి చిన్న సాంకేతికత లోపాలు అన్నారు, విమానాల ఆలస్యాలు ఎదుర్కోవడానికి టెక్నికల్ ఇష్యూస్ కారణం అన్నారు, వాతావరణ కారణం అంటూ కూడా ఎయిర్లైన్స్ ఆరోపించడం జరిగింది. బట్ ఇప్పుడు అవన్నీ కాదు, ప్రభుత్వం విధించినటువంటి కొత్త విమానానికి సంబంధించినటువంటి టైం లిమిట్ ఏదైతే ఉందో, విధి సమయ పరిమితి ఏదైతే ఉందో FDTL, అవి అమలు చేయాలన్నటువంటి నిర్ణయించినప్పుడే ఈ సంక్షోభం ఏర్పడ్డది అన్నది ప్రధానంగా బయటకు వచ్చినటువంటి అంశం. సో దీనికి సొల్యూషన్ ఏంటి రావు గారు, ఎట్లా చూడొచ్చు? సొల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఇండిగో బడ్జెట్ ఎయిర్లైన్ కింద ర్యాన్ ఎయిర్ మోడల్ అనేది యూకేలో ఉన్న ఒక చిన్న కంపెనీ, బడ్జెట్ ఎయిర్లైన్ ప్రపంచంలో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ మోడల్ తీసుకుని విపరీతంగా లాస్ట్ 20 years లో పెరిగారు. ఈయన ఇందులో 2 మేజర్ ఇన్వెస్టర్స్ లో ఒక అతను గంగ్వాల్, ఆయన యుఎస్ ఎయిర్వేస్ కి CEO కింద చేశారు. ఆయన అక్కడి నుంచి ఫారినర్స్ మేనేజ్మెంట్ తీసుకొచ్చారు. దాంతో ఏంటంటే వీళ్ళందరూ ఇండియాలో బడ్జెట్ ఎయిర్లైన్ పెట్టి వినూతనమైన విషయాల్లో మానిటైజ్ చేయడం మొదలుపెట్టారు. సీట్స్ దగ్గర నుంచి, స్నాక్స్ అండ్ డ్రింక్స్ దగ్గర నుంచి, ప్రయారిటీ చెక్ ఇన్ దగ్గర నుంచి, ఎక్సెస్ వెయిట్ బ్యాగేజ్ దగ్గర నుంచి, ఇటువంటి విధాలుగా చాలా విధంగా మనీ ఎర్న్ చేస్తున్నారు. దాదాపు 15% ఇన్కమ్ వాళ్ళది
ఈ అదర్ ఇన్కమ్ లోనే. అయితే వీళ్ళకి ఒక యాటిట్యూడ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి, ఒకే టైప్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోవడం బై అండ్ లార్జ్, ఎయిర్ బస్ 320. అందులో స్టార్టింగ్ లో 5 years లోనే 50 ఆర్డర్ చేశారు. తర్వాత నెక్స్ట్ 5 years లో 150 ఆర్డర్ చేశారు. తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత 250 ఆర్డర్ చేశారు. సో అందులోనే వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. అంటే ఏంటంటే బేసికలీ మేము చాలా పెద్దగా అవుతున్నాం, చాలా గొప్పగా అవుతున్నాం. అలాగే ఏదైతే డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయినాయో, కింగ్ ఫిషర్, స్పైస్, జెట్ ఎయిర్వేస్, సహారా ఎయిర్లైన్స్, ఇటువంటివన్నీ వాళ్ళ షేర్ అంతా ఇండిగో తీసుకోవడం మొదలుపెట్టింది. దానివల్ల వాళ్ళు 64 పాయింట్ సంథింగ్ వరకు పెరగగలిగారు. అంటే దాదాపు 2/3 ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ని క్యాప్చర్ చేసుకోగలిగారు. వాళ్ళకున్న ఒకటే థీమ్ ప్రమోట్ చేయగలిగారు, బడ్జెట్ ఎయిర్లైన్ ఒకటి. రెండవది టైంలో రావడం. టైం ఏం చేసేవారంటే బేసికలీ 20 నిమిషాలు అరగంట క్వశ్చన్ పెట్టుకుని టైం పెట్టేవారు. దాంతో 1 hour ముందర చెక్ ఇన్ అయిపోతుంది కాబట్టి ప్యాసింజర్స్ రెడీలీ అవైలబుల్ ఉంటారు. విమానంలో వాళ్ళని వెంటనే ఎంట్రీ చేయించడం, ఫ్లైట్ తొందరగా టేక్ ఆఫ్ చేయడం, తర్వాత ఎర్లీ ఇన్ టైం, బిఫోర్ టైం చేరుకున్నట్టు చూపించడం, ఈ డ్రామా ద్వారా బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే దీంట్లో ఈ arrogance తక్కువ డిస్టెన్స్ ఫ్లైట్స్ నడపడం, 45 minutes డిస్టెన్స్ లో కూడా ఫ్లైట్స్ నడపడం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ట్రావెల్ చేయించడం, ఎట్ సేమ్ టైం కనెక్టివిటీ ఫ్లైట్ సంఖ్య కూడా పెంచడం. సో కొంత ఈజీ వేస్ కూడా ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి కొంత గ్రో అవ్వడానికి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. దీని తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఒక arrogance వచ్చింది. వీఆర్ టూ బిగ్ టు ఫెయిల్. పెద్ద బ్యాంకులు ఐసిఐసిఐ, ఎస్బీఐ ఎలాగ ఉన్నాయో అలాగా మేము కూడా ఫెయిల్ అవ్వడానికి లేదు. ఒకవేళ మేము ఫెయిల్ అయితే గవర్నమెంట్ రంగంలోకి దిగి మమ్మల్ని ఆదుకుంటుంది. అంతకుముందు జరిగినట్టు ఎస్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అటువంటి జరిగినట్టు. సో అందువల్ల 2 సంవత్సరాల ముందర వార్నింగ్ ఇచ్చి పాలసీ డెసిషన్ క్లియర్గా చెప్పి అన్నీ చేసినా కానీ కేవలం 15 to 20% అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంది వాళ్ళకి, ఎయిర్ క్రూ స్ట్రెంత్ లోను, పైలట్ స్ట్రెంత్ లోను. ఇంక అంతకంటే పెద్ద అవసరం లేదు. సో ఆ విధంగా క్యాల్కులేట్ చూస్తే December 1st కూడా కేవలం 15 to 20% ఫ్లైట్స్ తగ్గించుకుని సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేయగలిగేవాళ్ళు. కానీ వాళ్ళు అలా ఆపరేట్ చేయకుండా గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు. కొంతవరకు పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉందా, ఎవరైనా పొలిటికల్లీ మోటివేట్ చేశారా, లేకపోతే ఇంటర్నేషనల్ గేమ్ ఏదైనా నడిచిందా, ఇది కూడా తర్వాత ఎప్పుడో బయటపడుతుంది. కానీ ఇది బేసికలీ ఏంటంటే ఫారిన్ మేనేజ్మెంట్, ఫారినర్స్ మేనేజ్ చేయడం ఈ కంపెనీ. గంగ్వాల్ గారు ఆయన తన మేజర్ వాటా స్టాక్ మార్కెట్లో హైయెస్ట్ ప్రైస్లో అమ్మేసుకోవడం, బయటకు వెళ్ళిపోవడం. కేవలం భాటియా గారు మేజర్ ఓనర్ కింద 52% ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమవుతారంటే నెక్స్ట్ టైం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తారు. సో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ స్టాక్స్ ను కూడా అమ్మాలనా ఉంచుకోవాలనా అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఏంటంటే ఒకటి యారగెన్స్, తర్వాత ఏదైనా గేమ్ ఉందో లేదో దానికి ఇంకా కొన్ని క్లూస్ ఏమి బయటికి రావట్లేదు. కానీ యారగెన్స్ మాత్రం చాలా క్లియర్ గా బయటకు వస్తుంది. వీఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏవియేషన్ మినిస్ట్రీ 5% ఫ్లైట్ రూట్స్ వేరే లైన్స్ కి అలాట్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చింది. ఆ విధంగా ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అమెరికాలో ఒకప్పుడు బెల్ కంపెనీ విపరీతంగా టెలికామ్ లో డామినేట్ చేస్తుంటే వాళ్ళ సెనేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని 6 మినీ బెల్స్ కింద బ్రేక్ చేసి వాళ్ళ మోనోపోలీ బ్రేక్ చేయడం వల్ల వాళ్ళు స్టెబిలైజ్ అవుతున్నారు. ఇదే యుఎస్ఏలో చాలా సీరియస్ గా తీసుకుంటారు మోనోపోలీ కానీ డ్యూఓపోలీ కానీ. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ మన గ్రోత్ లో ఇన్వాల్వ్ అయిపోయి మిగతా విషయాలు పట్టించుకోవట్లేదు. టెలికామ్ లో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. కొంతవరకు బ్యాంకింగ్ లో కూడా ఇదే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్, ఎక్కడైతే మన పోర్ట్స్ ఉన్నాయో ఈ రోజు దాదాపు 19 పోర్ట్స్ ఒకే కంపెనీ చేతుల్లో ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా 16 ఒకే కంపెనీ మేనేజ్మెంట్ చేతుల్లో ఉన్నాయి. ఇది మనం చూడాల్సిన విషయం. చెప్పండి. But 1 second sir, I'll come back to you. కోటేశ్వరరావు గారు ఉన్నారు మనతో పాటు. అట్ సేమ్ టైం వల్లూరు వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో అతిపెద్ద విమానయాన సంస్థ అవడం ఒకటి, ఎందుకంటే టూ బిగ్ టు ఫెయిల్. ఇందాక రావు గారు ఒక మంచి కామెంట్ చేశారు. అతిగా నెట్వర్క్లు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఈరోజు
అతి తొందరగా కూడా ఫెయిల్ అయింది. సో ఎక్కడో గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నారా, లేదంటే గవర్నమెంట్ ఆదుకుందాం అనుకుందా? సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? మోర్ ఓవర్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ టైం లిమిట్ ఏదైతే ఉందో అది అమలు చేయడంతో ఇప్పుడు ఇండిగో చాలా వరకు పైలట్లు కూడా రెస్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పరిధి దాటి పనిచేయడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి పరిమితే ప్రభుత్వం విధించిందా? ఇండిగో ఫెయిల్యూర్ కారణాలు ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇండిగో సంస్థ ఇండియన్ గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. తలొగ్గిన కారణంగానే ఈ DGCA తీసుకొచ్చినటువంటి నిబంధనల్ని కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు మేము పక్కన పెడతామని చెప్పేసి చెప్పింది. అది ఎంతగా మన ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు అంటే, నిన్న 48 గంటల్లో ఈ పరిస్థితికి మీరు కారణాలు చెప్పండి అని నోటీస్ ఇస్తే వాడు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? ఇటువంటి నోటీసులకి మాకు సమాధానం చెప్పడానికి 15 రోజులు టైం ఉంటుంది, మేము కారణాలన్నీ చెప్పాలంటే 48 hours లో మేము చెప్పలేమని చెప్పేసి తిరుగు సమాధానం ఇచ్చాడు. చాలా నిర్లక్ష్యమైన ఇంత సమాధానం. రచ్చ ఎందుకంటే జరిగిన వేలాది మంది తర్వాత ఎయిర్పోర్ట్ లో పడిగాపులు పడుతుంటే జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత అవును ఇండిగో సంస్థ వాడు ఆ విధమైనటువంటి మాకు 15 రోజులు టైం ఉంది మీకు సంజయ్ ఇవ్వడానికంటే, అవును ఇండియాలో ఉన్నది సార్వభౌమత్వ ప్రభుత్వమా లేకపోతే ఒక ప్రైవేటు కంపెనీకి లొంగిపోయినటువంటి జాతకాన్ని దద్దమ్మ ప్రభుత్వమా అనేటువంటిది జనం ఆలోచించుకోవాల్సినటువంటి అంటే మీ పరిస్థితి. ఉద్దేశంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు, చేయాలి? ప్రభుత్వం ప్యాసింజర్ల పరంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఇదిగో ఈ నిబంధనలు అమలు జరపాలని చెప్పేసి ఒక ఎయిర్లైన్స్ కి DGCA ద్వారా పెడితే మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ఎయిర్లైన్స్ దానికి అనుగుణంగా ప్యాటర్న్, స్టాఫ్ ప్యాటర్న్, అదేవిధంగా పైలట్లు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి విశ్రాంతి, అన్నింటికి మించి ప్రయాణికుల భద్రతకు సంబంధించినటువంటి వాటన్నింటినీ అమలు జరుపుతున్నారా లేదా? మీరు అమలు జరపకపోతే ఎందుకు అమలు జరపలేదని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తోంది ప్రభుత్వం? దానికి మంత్రి ఎందుకు? కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి విమానాల్లో బుర్రను అటు ఇటు తిరగటానికి తప్ప ఎప్పుడన్నా సమీక్ష చేసి నిలదీశారా ఆ సంస్థని? కేంద్ర మంత్రి గాని, DGCA గాని, వీళ్ళందరికీ నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ ఏం చేశారు వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి? అంటే ఇక్కడ ఇంకో పాయింట్ సార్, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తారు? అట్లా ఉంచుదాం, ఏం జరగలేదు, ఇండిగో ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుంది. నోటీస్ లో కూడా 15 రోజుల టైం కావాలంటే, బట్ ఇక్కడ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదా? ఇన్ని వేల విమానాలు ఒక్కసారి రద్దు అవుతాయి, ఆల్టర్నేట్ ప్రభుత్వం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు లేదా? లేదు, యాక్షన్ తీసుకునేది ఏం లేదు. మేము రిఫండ్ ఇప్పిస్తా ఉంటున్నారు. రిఫండ్ వాళ్ళు ఇప్పించేది కేంద్ర ప్రభుత్వం రిఫండ్ ఇప్పిస్తుందా? ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ ప్రభుత్వాలు ఇప్పించాల్సినటువంటి అవసరం లేదు, అది కంపెనీల బాధ్యతలు. అది కంపెనీల బాధ్యత. అది వాళ్ళు ఇప్పించేది అంటే మెహర్బానీ వాళ్ళ రూల్ బుక్ లోనే ఉంటుంది, లాగా ఇప్పిస్తాం. రెండోది ఇప్పుడు 5% క్యాన్సిల్ చేశారంటున్నారు. ఇది ఇంకా ప్రహసనం. ఎందుకు ఇంత ప్రహసనం అంటే, ఇది వేసవి కాలంలో 14,158 వీక్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటే దాన్ని ఈ డిమాండ్ పేరుతోటి, చలికాలం డిమాండ్ పేరుతోటి 15,014కి పెంచారు. అంటే 6% పెంచారు. ఏది? ఇండిగో వాడు. ఆ పెంచిన కారణం కూడా ఈ సంక్షోభానికి అదొక కారణమైంది. వాడు 6% పెంచితే వీళ్ళు 5% పెంచి మేమేదో వాడి మీద వేటు వేసామని చెప్పేసి ఎవరిని నమ్మించడానికి, ఎవరి చెవులో పూలు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళు. వాడు 6% పెంచితే వీళ్ళట దాన్ని 5%కి తగ్గించారట. అంటే ఇంకొక శాతం పాత లెక్కన ఈక్వల్ చేశారు. సో ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇండిగో విషయంలో సీరియస్నెస్ లేదని అర్థమవుతుంది. డెఫినెట్ గా లేదు. అవును, డెఫినెట్ గా లేకపోగా ఒక టీవీ ఛానల్లో అనవసరమైనటువంటి దానికి వెళ్ళి దాని గురించి మా తెలుగు మంత్రిని అవమానిస్తారా అని కొంతమంది గుండెలు బాదుకుంటున్నారు, చొక్కాలు దించుకుంటున్నారు, మనోభావాలను గాయపరుచుకుంటున్నారు. అంటే ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కాదు కదా, ఒక విమానయాన సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి మంత్రి, ఒక ముఖ్యమంత్రితో సమానమైనటువంటి మంత్రి పనితీరు గురించి ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో మంత్రి పర్యవేక్షిస్తున్నాడని చెప్పేసి ఆ పార్టీ ప్రతినిధి ఒక నేషనల్ ఛానల్లో చెప్పారు. సరే, ఆ మంత్రి పర్యవేక్షణ ఎట్లా ఉంచితే ఆ పార్టీకి సంబంధించిన ఇంకో మంత్రి కూడా పర్యవేక్షణ చేస్తున్నారంటే
అది ఇంకా కొంత హాస్యాస్పదం. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి పర్యవేక్షణ చేయాలి కానీ పక్కన ఉన్న లోకేష్ పర్యవేక్షణ చేస్తే కాదు కదా. కేబినెట్ మంత్రి అంటే ఈక్వల్ టు సీఎం. ఈయన లోకేష్ ఒక సాధారణ మంత్రి. ఈయన ఆయన్ని మానిటర్ చేయడం ఏంటి? ఇప్పుడు ఈ సంక్షోభం అంతా దాన్ని వదిలిపెట్టేసి అటువైపు తిప్పుతున్నారు తెలుగు ఛానల్స్ లో. దౌర్భాగ్యం అది పట్టించుకోవద్దు. వాస్తవానికి అట్లాంటి ప్రచారాలు కూడా జరగనియద్దు. సో కేంద్రం వర్సెస్ విమానయాన శాఖ, ప్రజలు, ఈ మూడి సెగ్మెంట్ లోనే ఇప్పుడు చర్చలు జరగాలి. డెఫినెట్ గా ఇప్పుడు నేనేమంటున్నానంటే శ్రీకాంత్ గారు, ఇంత జరిగి ఇంత ఇబ్బంది పడితే, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడితే ప్రధానమంత్రి గారు వందే మాతరం గురించి గుండెలు బాదుకుంటున్నారు. ఒక్క మాట, ఒక్క ట్వీట్, ఆయనకి మాట రాదా? ట్వీట్ చేయడం రాదా? దీన్ని మేము సరిదిద్దుతాం అనేటువంటి మాట, ఒక్క మాట ఎప్పటిలోగా సరిదిద్దుతారు? దేశం సురక్షితమైనటువంటి చేతుల్లో ఉందని చెప్పుకున్నారు కదా. మరి అటువంటి దేశ ప్రజలే సురక్షితంగా లేరు, ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు పాపం. వెరీ దారుణం. ఎందుకంటే కోటేశ్వరరావు గారు, నా కళ్ళ ముందే నాతో వచ్చినటువంటి వాళ్ళ ఫ్లైట్లు మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. సో నేను వచ్చేటువంటి ఫ్లైట్ 2 గంటలు 3 గంటలు ఆలస్యం నడిచింది. నాకంటే ముందు వాళ్ళు 15 గంటలు ఆలస్యం నడిచింది. ఇంకా కొన్ని పూర్తిగా రద్దయిపోయినాయి. సో డిస్ప్లే బోర్డులు చూస్తే పూర్తిగా క్యాన్సల్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కనీసం రీషెడ్యూల్ అయినటువంటి ఫ్లైట్స్ కూడా లేవు, ఇప్పటికీ లేదు. ఇక ఇండిగో కూడా చేతులు ఎత్తేసింది. ప్రయాణికులు కూడా ఇక ఆల్టర్నేట్ సోర్సెస్ ఎత్తుకుంటున్నారు. వారం రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పేవాళ్ళు లేడా? చెప్పినా కూడా చర్మాలు మందవారిపోయాయా? ఇది సమస్య దేశంలో. వన్ సెకండ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు మనతో పాటు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే అండి. పార్లమెంట్ లో ఒక చర్చ జరగట్లేదు, ప్రయాణికులు మాత్రం ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాసి ఇక తల ప్రాణం తోక్కొచ్చి అక్కడి నుంచి ఆల్టర్నేట్ వెతుక్కునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఒక భరోసా రావట్లేదు. ఇండిగో సంస్థకు సంబంధించి 5% మేము కట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పటికే కేంద్రం ఇచ్చింది. సో 5% సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికి కోటేశ్వరరావు గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సంక్షోభానికి ఏమైనా ముగింపు ఉంటుందా? ఎట్లా చూడొచ్చు వెంకటేశ్వర్లు గారు దీన్ని? ఇది సంక్షోభ టైం అండి. ఇది సంక్షోభంలో మనం సొల్యూషన్స్ ఏ విధంగా మిటిగేషన్, ప్యాసింజర్స్ ఈ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని మిటిగేషన్స్ సొల్యూషన్స్ గా మనం ఫైండింగ్ అవుట్ దిశగా చూస్తే మనము ఇమీడియట్ గా గవర్నమెంట్ అనేది కొంతవరకు ఫెయిల్యూర్ అనేది వాస్తవం మాట. ఎందుకంటే డిజిసిఏ ఇస్ అట్టర్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ కేస్ అనమాట. యాక్చువల్లీ నా దృష్టిలో ఎందుకు ఇప్పుడు ఒక సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్న తర్వాత ఆ సిస్టమ్ ప్రకారము ఎయిర్లైన్స్ ఎంతవరకు వాళ్ళు ప్రిపేర్ అయి ఉండారు ఈ టైంకి కూడా అనే విధంగా వాళ్ళు చెకింగ్ అనేది చేయలేదు అనిపిస్తుంది. ఇందులో డిజిసిఏ అనేది సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ జరగాల, ఊరికే బ్లైండ్ గా అయితే ఎందుకంటే ఇందుట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రీషెడ్యూలింగ్ ఆఫ్ ది ఫ్లైట్స్ వన్ ఆఫ్ ది మోర్ ఇంపార్టెంట్, అండ్ హైరింగ్ ఆఫ్ ది పైలట్స్ టెంపరరీ ఫ్రమ్ ది ఎనీ సోర్సెస్, అది కూడా వన్ ఆఫ్ ది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. రీషెడ్యూలింగ్ ఆఫ్ ది ఫ్లైట్స్ ఇంపార్టెంట్. అట్లనే ఈ స్లాట్స్ కూడా ఏంటంటే వింటర్ షెడ్యూల్లో స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఇంకో ఎయిర్లైన్స్ కి, ఏ ఎయిర్లైన్స్ దగ్గర అయితే యాంపుల్ రీసోర్సెస్ ఉంటాయో వాళ్ళకి షిఫ్ట్ చేయటం వలన కూడా కొంతవరకు మిటిగేషన్ అనేది తగ్గడానికి, ప్యాసింజర్ తగ్గడానికి అవకాశం ఉంది. అట్లానే ఇంకోటి కూడా ఏంటంటే ఇట్లు రైల్వేలో ఇప్పుడు ఫ్లైట్స్ లో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఇమ్మీడియట్ గా బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కానీ చేయటం కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ చేయటంలో కూడా కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యారనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా రివ్యూ మీటింగ్స్ యాక్చువల్గా ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ ఇండియా బ్రాండ్ అనేది, ఇండియన్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల తగ్గుతుంది అనమాట. ఎయిర్ సేఫ్టీ అనేది పాయింట్ అన్నారు వెంకటేశ్వర్లు గారు. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ప్రజల పాలిట ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అన్న ప్రశ్నగా అట్లా ఉంచుదాం. ఇండిగో విమానంలో సమస్య వస్తే ఇండిగో గాని
మిగతా ఆకాశ ఎయిర్లైన్స్ కానీ, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ కానీ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సా లేదంటే ఎయిర్ ఇండియానా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రకరకాల ఎయిర్లైన్స్ డొమెస్టిక్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏ ప్రైవేట్ విమాన సంస్థలైనా అన్ని డీజీసీఏ కిందకే వస్తాయి, అండర్ డీజీసీఏ కిందకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. బట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు నిర్ణయం తీసుకోలే పాయింట్ ఒకటైతే కనుక, ఒక విమానయాన సంస్థ, ఒక దేశంలోనే 60% విమానాలు ఉన్నటువంటి సంస్థ ఆల్ ఆఫ్ సడన్ గా కుప్పకూలిపోయి ప్రజలంతా కూడా ఎయిర్పోర్టుల్లో ఉంటే మిగతా సంస్థలు టికెట్ల రేట్లు పెంచేసుకొని ఏదో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లాంటి పరిస్థితి ఏర్పడింది. సో అట్లాంటి పరిస్థితిని కూడా కేంద్రం కట్టడి చేయలేదు, చాలా రోజులు అట్లా గడిచిపోయింది. సో ఈ విషయంలో కేంద్రం ఎందుకు సైలెంట్ గా ఉందనుకోవాలా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక స్పీకర్స్ అంత ముందు చెప్పిన వాళ్ళు కూడా చెప్పిన ప్రకారం కూడా ఏంటంటే, ఒక విధంగా ఏంటంటే ఇండిగో విమాన వాళ్ళ సంస్థ ఇప్పుడు ఈ రోజు ఏవియేషన్ ఫీల్డ్ లో ఈజ్ లీడింగ్. వాళ్ళొక కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్ కాన్సెప్ట్, లో కాస్ట్ ఆపరేషన్స్ విత్ ప్రాఫిట్ మోటివేషన్ అన్నమాట. కానీ ఎయిర్లైన్స్ ని ఆ విధంగానే చూడకూడదు. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఇన్వాల్వ్డ్ అనమాట. ఆ దృష్టిలో చూడకపోవడం వలన కొన్ని ఈ ప్రాబ్లమ్స్, అది కాక ఏంటంటే అదొక్కటే ఇండిగో ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే వింటర్ షెడ్యూల్లో వింటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని వింటర్ స్లాటింగ్ లో కూడా ఏంటంటే కొన్ని నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కొన్ని దానికి ఇది యాడ్ అయినాయి అనమాట. యాక్చువల్ గా వింటర్ లో విజిబిలిటీ ప్రాబ్లమ్స్, డిలే ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఫర్ ద ఫ్లైట్స్ ఆల్సో ఇంక్రీజ్ అనమాట వింటర్ టైంలో. ఎక్కువ మంది ఈ రెస్ట్రిక్షన్ మీరు ఒకసారి అనలైజ్ చేస్తే డిజిసిఏ ఇంపోజ్ చేసిన రెస్ట్రిక్షన్స్, నంబర్ ఆఫ్ అవర్స్ వీక్లీ అండ్ నంబర్ ఆఫ్ నైట్ డ్యూటీ అవర్స్ ప్లస్ నైట్ డ్యూటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి ఎర్లీ మార్నింగ్ ఈ డ్యూటీస్ కూడా ఏంటంటే ఈ వింటర్ లో ఎక్కువ డిమాండ్ ప్యాసింజర్స్ ని వాళ్ళు అకామిడేట్ చేయడానికి చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ విధంగా రీసోర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాల్సిన ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇండిగో ఈజ్ ద ఫెయిల్యూర్, నెక్స్ట్ ఈజ్ డిజిసిఏ, దెన్ ఇట్ బికమ్స్ అగైన్ అల్టిమేట్. ఇప్పుడు డిజిసిఏ నిర్ణయం ఇండిగో కొంత ఏమైనా రిలీఫ్ అనుకోవచ్చా? ఎందుకంటే ఈ 1 వీక్ రెస్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని అంటే విశ్రాంతి టైం ఏదైతే ఉందో దాన్ని లీవ్ గా మార్చడాన్ని పూర్తిగా కూడా నిషేధిస్తూ ఆ నిబంధనను కూడా రిమూవ్ చేసుకుంది డిజిసిఏ. సో ఇది ఇండిగో కొంత ఉపశమనం అనుకోవచ్చా? అయినా ఇండిగో అదే పద్ధతిలో ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా ఇట్ ఈస్ రిలీఫ్ అండి. కానీ ఏంటంటే ఈ సంక్షోభం అనేది ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది మనం అనుకున్నట్టుగా. ఎందుకంటే పైలట్స్ ని ఎమ్మటినే క్రియేట్ చేయలేము, బట్ యూ కెన్ హైర్ రిక్వైర్మెంట్ బయట నుంచి తీసుకురావాలి. స్లాట్స్ కూడా ఇప్పుడు నేను స్లాట్ రీషఫ్లింగ్ అని చెప్పాను, రీషఫ్లింగ్ కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. అదర్ ఎయిర్లైన్స్ కూడా ఆ యాంపుల్ రీసోర్సెస్ కావాల్సి వస్తుంది. ఈ టైంలో ప్యాసింజర్స్ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ వింటర్ షెడ్యూల్లో, అటు పండగల వలన కానీ ఇటు పెళ్లిళ్ళ వలన కానీ ఈ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఈ సొల్యూషన్స్ అనేది నేను చెప్పింది ఏంటంటే రీషఫ్లింగ్ ఆఫ్ ది స్లాట్స్ కానీ, హైరింగ్ ఆఫ్ ది న్యూ పైలట్స్ కానీ, కొన్ని క్యాన్సిలేషన్ చేయటం, ఫ్లైట్స్ కూడా నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట యాక్చువల్ గా. అప్పుడే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వెంకటేశ్వర గారు, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇంకెంత టైం పట్టొచ్చు ఇండిగో పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి? ఆల్మోస్ట్ ఇవాళ కూడా 2 months నేర్పడి ఒక ఫిబ్రవరి ఎండ్ వరకు అయితే అవుతుంది. అంటే ఇప్పటి నుంచి తగ్గడానికి అవకాశం ఉంది. మన స్టెప్స్ తీసుకున్న కొద్దీ పూర్తిగా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఫిబ్రవరి వరకు అయినా కానీ అవడానికి అవకాశం, నార్మల్ స్టేజ్ రావడానికి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, వివి రావు గారు, మన కోటేశ్వరరావు గారు. సో మొత్తానికి డీజీసీఏ నిర్ణయం ఏదైతే ఉందో పైలట్లకు ఒక 1 వీక్ రిలీఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ హాలిడేగా డిక్లేర్ చేయాలన్నటువంటి నిబంధన మీద డీజీసీఏ వెనక్కి తగ్గింది. సో దానిపైన కొంత మార్పు అయితే విమానయాన సంస్థల్లో కనిపిస్తోంది. సో ఇది ఈ ట్రావెలింగ్స్ కి కొంత రిలీఫ్ అవుతుంది అనుకున్నా కానీ, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి సంక్షోభం సద్దుమణగడానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇండిగో కేవలం వారం రోజుల్లో అన్ని సవరిస్తాం, అన్ని సమస్యల నుంచి బయటపడుతున్న సంక్షోభం నుంచి అని చెప్తున్నా కానీ ఇట్ టేక్స్ అనదర్ 1 month అని చెప్పేసి మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అనలిస్టులు చెప్తున్నటువంటి వాతావరణం ప్రకారం కనిపిస్తుంది. బట్ ఇండిగో సంక్షోభం అటు స్టాక్ మార్కెట్ పైన ఎఫెక్ట్ పడుతోంది, ఇటు క్యాబ్ డ్రైవర్స్ పైన, క్యాబ్ సంస్థల పైన ఎఫెక్ట్ పడుతుంది, ట్రావెల్ సంస్థల పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి, లగేజ్ బ్యాగులు మొత్తం కూడా ఒక కొండల్లాగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏ ప్యాసింజర్ ఎక్కడికి కావాలో అక్కడికి వాటిని పంపించేయండి, ఆ లగేజ్ ని వాళ్ళకి కావాల్సినటువంటి అడ్రస్ కి పంపించేయండి ఇమీడియట్ గా అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది.
బట్ ఏమైనా కానీ సంక్షోభం నుంచి ఇండిగో ఎప్పుడు బయటపడుతుంది అన్నది మాత్రం చూడాలి. భారతదేశంలోనే 60% పైగా విమానాలు నడిపిస్తున్నటువంటి ఇండిగో సంస్థ ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎంత అహంకారపూరితంగా ఈ సంస్థ ముందుకెళ్తుంది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను కూడా బేఖాతరు చేయకుండా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ పక్షాన మాట్లాడకుండా, వాళ్ళ పక్షాన కనీసం సింపతి కూడా చూపించకుండా వాళ్ళ డిమాండ్స్ పరంగా మాత్రమే ఉన్నారు. సో మేము వాళ్ళ రీఫండ్ చేస్తాం అని మాట్లాడుతున్నారు. బట్ రీఫండ్ చేయాల్సింది ఖచ్చితంగా జరుగుద్ది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ఫ్లైట్స్. ఖచ్చితంగా ఏదైతే రీఫండ్స్ ఉంటాయో రీఫండ్స్ వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇన్సూరెన్స్ ఏవైతున్నాయి అవన్నీ యాజ్ పర్ రూల్ ప్రకారం వస్తూ ఉంటాయి. సో దానికి సంస్థలు ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బట్ ఇండిగో వ్యవహారం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. సో కేంద్రం కూడా దీనిపైన ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదు. ఇండిగోకే కేంద్రం బెండ్ అయింది, తలకుతున్నది మాత్రం కనిపిస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.